హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివ్ ప్యాషన్. నేను మీ హేమ. ఈరోజు మన వీడియో వచ్చి పన్నీర్ టిక్కా మసాలా కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ నాన్ వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను, దానికి బెస్ట్ కాంబినేషన్ చెప్పుకోవాలి. ఫస్ట్ మనం ఒక కర్చీప్ తీసుకొని అందులో 200 గ్రామ్స్ పెరుగును వేసుకున్నానండి. మీ దగ్గర హంకర్డ్ ఉంటే దానిని యూజ్ చేసుకోవచ్చు. తీసినప్పుడు దీంట్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ లోపల పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి. అన్నీ కూడా సమానంగా ఈక్వల్గా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి కర్రీ చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఇలా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకున్నానండి. దానిలో మనం పెరుగులో నుండి వాటర్ తీసేసిన హంకర్డ్ ఉంది కదండి, మిగిలిన వట్టి పెరుగుని ఇందులో వేస్తున్నాను. ఇది చిక్కగా ఉంటుంది అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. తర్వాత కొంచెం టిక్కా మసాలా లేదా గరం మసాలా, చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత నేను దీనిని యూస్ చేస్తున్నానండి. ఇది ఆవ నూనె అంటారు. మనకి మార్కెట్లో చాలా 59-70 రూపీస్లో అవైలబుల్లో ఉంది. దానికి కూడా వేసుకుని ఒక నిమ్మబద్ద వేసుకుని మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ఆయిల్ యూజ్ చేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. డోంట్ మిస్. వీటిని ఇలాగ క్యూబ్స్లా కట్ చేసుకున్నాను కదండి. నెక్స్ట్ వెజిటేబుల్స్ని కూడా ఇలా రేకల్లా కట్ చేశాను విత్ ఆనియన్స్ కూడా. ఇలా పన్నీర్ని మనం ఫస్ట్ యాడ్ చేసి కలపాలండి. మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఆనియన్ స్లైసెస్, వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. చేతితో కలిపినప్పుడు దీనికి మసాలాలు అన్నీ చాలా బాగా పడతాయండి. మీ ఇష్టం, స్పూన్తోనే కలుపుకోవచ్చు లేదంటే చేతితో కలుపుకోవచ్చు. కొంచెం అంత సాల్ట్ని యాడ్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కప్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కాజు, టమాటో పీసెస్, లవంగాలు, యాలక్కాయలు కూడా నేను వేసుకున్నానండి. ఎండుమిర్చిని కూడా ఒక 6 లేదా 10 వేసుకున్నాను. ఇవన్నీ ఉడికే లోపల నేను ఈ టిక్కా మసాలా స్టిక్స్ అనేవి వాటర్లో నానబెట్టాలండి, లేదంటే కాలిపోతాయన్నమాట. ఇవి బాగా నానిన తర్వాత ఒక క్యాప్సికమ్, పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్, క్యాప్సికమ్ అలాగా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకుని అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకునే లోపల మనకి ఈ ఎండుమిర్చి అన్నీ కూడా ఉడికిపోతూ ఉంటాయన్నమాట. ఇవి ఉడుకుతున్నాయి కదండి. ఈ లోపు మనం ఏం చేద్దామంటే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో బటర్ని యాడ్ చేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ చేసిన ప్రతి దానిని కూడా ఇలా పెట్టేసుకోవాలండి. తిప్పుతూ మనం కాల్చుకోవాలి. 80% కాదు, ఒక 60% వరకు కాలితే సరిపోతుంది. తర్వాత మనం స్టవ్ మీద డైరెక్ట్ ఫ్లేమ్ మీద ఇంకొక 20% ఉడికించుకుంటాం అంతే. ఇలా కాలితే సరిపోతాయండి. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని మనం డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాల్చుకోవచ్చు. ఇవి అయ్యే లోపల మనకి ఈ మసాలా కూడా రెడీ అయిపోయిందండి. ఇది చల్లారైన తర్వాత ఒకసారి మిక్సీ జార్లో యాడ్ చేసి బాగా చల్లారాక మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బటర్ కూడా యాడ్ చేయాలి. బటర్ ఆయిల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కొంచెం చిన్న చిన్న పీసులా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చిల్లీస్, కరివేపాకు కూడా ఇప్పుడు యాడ్ చేయొచ్చు, లేదంటే లాస్ట్లో యాడ్ చేయొచ్చు. ఈ పన్నీర్ టిక్కాస్ని ఇంకొక 20% మాత్రమే నేను కాలుస్తున్నాను. మరీ ఎక్కువ కాల్ చేస్తే రబ్బర్ ముక్కలా ఉంటాయండి. ఎందుకంటే ఇంకొక 20% మనం కర్రీలో ఉడకబెడతాం కాబట్టి కొంచెం మాత్రం ఉడికితే సరిపోతుంది. ఆనియన్స్ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, మీ దగ్గర అల్లం వెల్లుల్లి ఉంటే విడిగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో టమాటోస్ యాడ్ చేసి నెక్స్ట్ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. కొంచెం కారం సరిపోతుంటే ఇంకొంచెం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి అలాగా కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇది దగ్గరికి అయ్యేంత వరకు, అంటే ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు కొంచెం పన్నీర్ టిక్కాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేసేవాలి. యాడ్ చేసేసి ఒక 20 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. 20 మినిట్స్ అవసరం లేదు, ఒక 15 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఒక మంచి స్మెల్ అనేది బయటకు వస్తుందండి. అంతేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం బటర్ని యాడ్ చేసి కొంచెం సేపు అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకును కూడా వేయాలండి. వేసి ఒకసారి కలపాలి. అలా కలిపిన తర్వాత మన దగ్గర అమూల్ ఫ్రెష్ క్రీము లేదా పాలను ఫ్రిడ్జ్లో పెడితే పైన మిగిలిన వస్తుందండి. ఆ క్రీము పైన ఇలా వేసుకుని
ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ టిక్కా మసాలా కర్రీ రెడీ అయినండి. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి వీడియోని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.